వెల్కమ్ బ్యాక్ టు LVS లాజిక్స్. ఈరోజు మనం వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. డివిజన్ విత్ బైనరీ సెర్చ్. మీరు ఇక్కడ ఒకసారి క్వశ్చన్ని వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ చేద్దామండి. ఆర్ నా వీడియో మీరు లాస్ట్ వరకు చూసి మీకు అర్థమైపోద్ది. ఏదో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇస్తాడు. ఫస్ట్ ఇన్పుట్ న్యూమరేటర్, సెకండ్ ఇన్పుట్ డినామినేటర్ అనుకుంటే మన ఇక్కడ శాంపుల్ ఎగ్జాంపుల్లో న్యూమరేటర్ 22 ఇచ్చాడు అండ్ డినామినేటర్ 7 ఇచ్చాడు. మనం యాక్చువల్ డివిజన్ వాడకుండా బైనరీ సెర్చ్ వాడి దాని అవుట్పుట్ మనం చెప్పాలి. అంటే 22/7, 22 డివైడెడ్ బై 7 ఆన్సర్ మనం విత్ యూజింగ్ బైనరీ సెర్చ్తో చెప్పాలి. 0.14. దీన్ని మనం బైనరీ సెర్చ్ ఎలా చెప్తామంటే సింపుల్గా మనం బైనరీ సెర్చ్లో మనకి స్టార్టింగ్ ఒక రేంజ్ తీసుకుంటాం. లో వాల్యూ హై వాల్యూ ఒక రేంజ్ తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా మనకి ఒక రేంజ్ తీసుకుంటాం. ఆ రేంజ్ ఏంటంటే 0 to న్యూమరేటర్ వాల్యూ ఎక్కడ ఉందో అంతవరకు మన రేంజ్ ఇది. బికాస్ బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మీరు అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ మోస్ట్లీ ఎవరు లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే మీలాగా నీట్ కోడ్ చేస్తున్న రిమైనింగ్ స్టూడెంట్స్కి నా వీడియో వాళ్ళ సజెషన్ బాక్స్కి వెళ్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ది లైక్ బటన్. బికాస్ మనకి అంటే న్యూమరేటర్ని ఏ పాజిటివ్ నెంబర్తో మీరు డివైడ్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ అనేది 0 to 22 0 to న్యూమరేటర్. ఆ న్యూమరేటర్ ఎంత ఉందో ఆ మధ్యలోనే ఉంటుంది ఆన్సర్ మీకు. లైక్ మీరు ఎగ్జాంపుల్గా మీరు ఫర్ సపోజ్ 15 డివైడెడ్ బై 3 చూడండి. 15 డివైడెడ్ బై 3 మీకు ఆన్సర్ ఎంత 5. ఆ రేంజ్ ఎంత మీకు 0 to 15 మధ్యలో ఉంది కదా. సో సిమిలర్గా మనం 15 into 3కి ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అండ్ మీరు ఈ ప్రాసెస్ మీకు వన్స్ నా వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు 22/7కి ఇదే సేమ్ ప్రాసెస్ చేయండి. గ్యారంటీ మీకు ఆన్సర్ వస్తుంది. సో మనం ఇప్పుడు 15 డివైడెడ్ బై 3కి చేద్దాం. దానికి మనకి ఏమొస్తుంది అంటే రేంజ్ ఏమవుతుంది 0 to 15 కదా మన రేంజ్ అనేది 0 to 15. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, బైనరీ సెర్చ్ సేమ్ బైనరీ సెర్చ్ ఉంటుంది. బైనరీ సెర్చ్లో ముందు లో వాల్యూ 0 అండ్ హై వాల్యూ 15. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం మీడియన్ కనుక్కుంటాం. మీడియన్ ఎంత అవుతుంది, మీడియన్ ఈక్వల్ టు లో ప్లస్ హై డివైడెడ్ బై 2. లో ప్లస్ హై బై 2. ఆ వాల్యూ ఎంత వస్తుంది మనకి 7.5. ఇదే కదా 10 డివైడెడ్ బై 2 7.5 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన మిడ్ వాల్యూ ఇంటూ డినామినేటర్ చేయాలి. ఎంత వస్తుంది అది ఈక్వల్ టు న్యూమరేటర్ అయిందని చెక్ చేస్తాం. ఇన్ కేస్ అలా అయిందనుకోండి మన మిడ్ వాల్యూ మన ఆన్సర్. రిటర్న్ మిడ్ చేసేస్తాం. లేకపోతే ఇఫ్ మిడ్ ఇంటూ డినామినేటర్ అనేది న్యూమరేటర్ కన్నా తక్కువ ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, మన రేంజ్ పెంచాలి కదా. సో ఆ టైంలో ఏం చేస్తాం అంటే మనం ఇంకా మిడ్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే అట్ సమ్ పాయింట్ మనకి న్యూమరేటర్తో ఈక్వల్ అవ్వచ్చు. సో మనం లో వాల్యూని మిడ్తో అప్డేట్ చేస్తాం. లో వాల్యూని ఎల్స్ ఇంక మన రిమైనింగ్ కేసు ఏముంది, మిడ్ ఇంటూ డినామినేటర్ అనేది గ్రేటర్ దెన్ న్యూమరేటర్ అవ్వాలి. అలాంటి టైంలో మనం ఇంకా మిడ్ వాల్యూని తగ్గించాలి. సో
హై ఈక్వల్ టు మిడ్ చేసేస్తాం. హై ఈక్వల్ టు మిడ్ చేసేస్తాం. ఇదే మన అప్రోచ్. మనం ఇప్పుడు 15/3కి సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 15/3 మనం మీడియన్ చేస్తే మిడిల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 7.5 వస్తుంది. సో ఇప్పుడు 7.5 ఇంటూ డినామినేటర్ వాల్యూ 3 కదా, ఈక్వల్ టు మనకి 22.5 వస్తుంది. ఈ వాల్యూ ఏంటి? న్యూమరేటర్ కన్నా ఎక్కువ వచ్చింది, గ్రేటర్ దెన్ న్యూమరేటర్. న్యూమరేటర్ మన వాల్యూ 15 కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? హై ఈక్వల్ టు 7.5 చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మన రేంజ్ ఏమవుతుంది? 0 to 7.5. 0 to 7.5. సో ఇప్పుడు మనం మళ్ళీ మిడ్కి క్యాలిక్యులేట్ చేస్తాం. మిడ్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 3.25 వస్తుంది. 3.75. సో మనకి మిడ్ వాల్యూ ఎంత వచ్చింది? 3.75 ఇంటూ 3. మీకు ఆల్మోస్ట్ ఇది మీరు ఎలా తీసుకున్నా లెస్ దెన్ న్యూమరేటర్ వస్తుంది మీకు. సో లెస్ దెన్ న్యూమరేటర్ వచ్చింది కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారో, లెస్ దెన్ న్యూమరేటర్ వస్తుంది కాబట్టి లో వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తారు. లో వాల్యూ మిడ్తో అప్డేట్ చేసేస్తారు. మిడ్ వాల్యూ ఎంత వచ్చింది? 3.75. నెక్స్ట్ మన రేంజ్ ఏమవుతుంది అప్పుడు? 3.75, 7.5 మన రేంజ్. సో ఇప్పుడు మళ్ళీ మనం మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి నియర్లీ 5.6 వస్తుంది. 5.6 మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాయి. సో ఇప్పుడు మిడ్ వాల్యూకి మళ్ళీ ఏం చేస్తాం? 5.6 ఇంటూ 3. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గ్రేటర్ దెన్ న్యూమరేటర్. గ్రేటర్ దెన్ న్యూమరేటర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హై వాల్యూని మిడ్తో అప్డేట్ చేస్తాం. మిడ్ వాల్యూ ఎంత వచ్చింది? 5.6. సో ఇప్పుడు మన రేంజ్ ఏమవుతుంది? 3.75 to 5.6. సో అగైన్ మళ్ళీ మనం మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. మిడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఒక 4.7 వస్తుంది. మిడ్ క్యాలిక్యులేట్ చేస్తే 4.7. అగైన్ 4.7 ఇంటూ 3. ఇట్ ఈస్ లెస్ దెన్ న్యూమరేటర్. సో మన లో వాల్యూ మిడ్తో అప్డేట్ చేస్తాం. లో వాల్యూ మిడ్తో అప్డేట్ చేసాం. నెక్స్ట్ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? అగైన్ మళ్ళీ మన రేంజ్ ఏమవుతుంది అప్పుడు? 4.7 to 5.6 మన రేంజ్ అది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం మిడ్ క్యాలిక్యులేట్ చేస్తే మిడ్ ఈక్వల్ టు 5.15 ఆల్మోస్ట్ 5.15 అనుకుంటే నియర్లీ అలాగ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం 5.15 ఇంటూ 3 ఇది న్యూమరేటర్ దాటేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ మనం లో వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఓకే, హై వాల్యూ న్యూమరేటర్ కన్నా ఎక్కువ ఉంది కదా. సో హై వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకొని హై వాల్యూని మిడ్ వాల్యూతో అప్డేట్ చేస్తాం. అప్పుడు మన రేంజ్ ఏమవుతుంది? 4.7 to 5.15. సో ఇలా చేస్తే మనకి నెక్స్ట్ ఇప్పుడు మిడ్ వాల్యూ నియర్లీ 5 వస్తుంది. నియర్గా ఆల్మోస్ట్ మన 5 వస్తుంది. ఇన్ కేస్ ఈ స్టెప్లో రాకపోయినా నెక్స్ట్ స్టెప్లో మనకి ఈజీగా 5 వచ్చేస్తుంది. సో 5 వచ్చింది. మనం ఏం చేస్తున్నాం అప్పుడు? 5 ఇంటూ డినామినేటర్ 3 ఈక్వల్ టు న్యూమరేటర్ అయిపోయింది. సో ఇక్కడ మనం రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ మిడ్ వాల్యూ. సో సింపుల్ ఇది మనం బైనరీ సెర్చ్ అప్రోచ్. అంటే ఈ క్వశ్చన్ మనల్ని ఎందుకు అడిగారంటే జస్ట్ మన లాజిక్ ఎబిలిటీ టెస్ట్ చేసుకోవడానికి. బికాస్ మన ఇది డినామినేటర్ బై ఈజీగా
మనం రిటర్న్ 22/7 చేస్తే అయిపోతుంది. బట్ మనం బైనరీ సెర్చ్ అప్రోచ్ వాడి ఎలా చేస్తామని జస్ట్ ఒక లాజిక్ బిల్డింగ్ క్వశ్చన్. సింపుల్ మన ఇక్కడ కూడా నేను ఏం చేశాను, సింపుల్గా బైనరీ సెర్చ్ వాడాను. బైనరీ సెర్చ్లో మనం జస్ట్ ఎప్పుడైతే మిడ్ ఇంటూ డినామినేటర్ ఈక్వల్ టు న్యూమరేటర్ అయిందో అప్పుడు రిటర్న్ చేసేస్తాం, లేకపోతే ఆ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ని అప్డేట్ చేసుకుని వెళ్తాం. సింపుల్ బైనరీ అప్రోచ్ వాడి చేస్తాం. ఇన్ కేస్ మీరు కోడ్ రైటింగ్ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కోడ్ రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో వీడియో చేస్తాను, లేకపోతే కామెంట్ సెక్షన్లో కోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. And thank you for watching. Please like, share and subscribe to my YouTube channel.